హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసి కంద పులుసు అండి. ఏ కంద పులుసు మాకు రాదా అంటారేమో, అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు నేను చూపించేసిన విధంగా మీరు చేసుకోండి. కంద పులుసు ఇలా కూడా చేసుకుంటారా అన్నట్టు ఉంటుంది. ముందైతే కనుక బియ్యం కడిగిన వాటర్లో వేసేసి శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ కడిగేయండి. దురద ఏమైనా ఉన్నా పోతుంది. దురద వస్తుంది కదా మనకి, ఒక్కొక్క కంద దురద వస్తుందండి. రాకుండా ఉండాలంటే మీరు కొంచెం బియ్యం కడిగిన వాటర్లో వేసేయండి. వేసేసి కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి పోపు వేసుకొని, మీరు ఫస్ట్ వేసుకున్న తర్వాత లేదు, లాస్ట్లో వేసుకున్నా పర్వాలేదు. వేసుకున్న తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎల్లుల్లిపాయ, జీలకర్ర మీరు కచ్చపిచ్చ కింద దంచేయండి. స్మెల్ వస్తుంది, అరోమా మామూలుగా రాదు. మొత్తం ఇంటి బయటికి మొత్తం అంతా వెళ్ళిపోతుంది. మీకు అంత బాగా వస్తుంది. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, చివరింటోళ్ళు అందరూ వస్తారు. అంత బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఒక సేమ్ నేను అలా చూసారు కదా, ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్